నమస్తే. వెంకటేష్ గారు, మనం 2 weeks బ్యాక్ సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఒక డిబేట్ చేసాం మనం. మొన్న సిబిఐ శుక్రవారం రోజు వేసిన అఫిడవిట్లో డీటెయిల్గా ఎన్ని ఉన్నాయని ఇచ్చింది. వాళ్ళు ఇచ్చున్నాయని చెప్తున్నారు, ఎందుకు ఉన్నాయో చెప్పట్లా. అందులో వాళ్ళ ఇదేంటో, వాళ్ళు ఎందుకు దీన్ని వెంటబడట్లేదని ఆ విషయం మాత్రం చెప్పలేదు. సరే, ఎనీవే ఇంటర్నల్గా ఏముందో తెలియదు నాకు. సో సిబిఐ వేసిన అఫిడవిట్ యొక్క ఉద్దేశం ఏంటి, అది చూస్తే ఒక అడ్వకేట్గా మీరేం చెప్తారు? మొత్తం ఆ రోజు కూడా నేను చెప్పానండి, సిబిఐ అఫిడవిట్ ఇస్ జస్ట్ అన్ ఐ వాచ్. సుప్రీం కోర్టు ఏదో డైరెక్షన్ ఇచ్చింది, రిపోర్ట్ ఇమ్మంటే అప్పటికప్పుడు తయారు చేసి ఎందుకు డిలే అయ్యేదో కాజ్ చెప్పాలి సార్. కరెక్ట్. ఎన్ని రోజులైంది, ఎన్ని అడ్జస్ట్మెంట్స్ అయ్యాయి, ఎందుకు అడ్జస్ట్మెంట్స్ అయ్యాయని కాదు అక్కడికి మనకు కావాల్సింది. చెప్పండి సార్, వినపడుతుంది, చెప్పండి. అదే మీది అది ఏంటంటే, ఇప్పుడు ఆ మొత్తం ఎఫిడవిట్ చూస్తే జస్ట్ ఒక ఐవాస్ లాగా కోర్ట్ అయి ఉంది, మేము వేసినట్టే ఉంది, కానీ అందులో ఏం లేదండి. సో ది ఫస్ట్ రీజన్ ఇన్ని రోజులు ఉండడానికి చిన్నగా లీగల్ ఒక పాయింట్ చెప్తాను సార్. డిశ్చార్జ్ అనేది ఇఫ్ ది కేసులో గ్రౌండ్లెస్ కేసు అయితే, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే అట్టి పరిస్థితుల్లో డిశ్చార్జ్ చేయమని ఉన్నారు సెక్షన్ లో. సార్ ఈ కేసులు డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటే, అసలు ఈ కేసులు పుట్టినవే కోర్టు నుంచి అండి. ఎవరో ఒక పిటిషన్ వేశారు, దాని మీద హీరింగ్ అయింది. హీరింగ్ అయిన తర్వాత కోర్టు వారు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి కేసు రిజిస్టర్ చేసి ఎవిడెన్స్ అది ఇన్వెస్టిగేషన్ చేయమన్నారండి. సో ఇన్వెస్టిగేషన్ అయ్యేసిన తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. సో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందని ఆల్రెడీ కోర్టు come to a conclusion for registration of the offence. చార్జెస్ నుంచి డిశ్చార్జ్ పిటిషన్ ఈ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంటే దాని గురించి ఎలాబరేట్ గా ఇవ్వాల్సిన పని లేదండి. దట్ వాట్ ఈవెన్ సెక్షన్ సేస్ ఇఫ్ యూ కెన్ సాటిస్ఫై ది కోర్ట్ దట్ దేర్ ఈస్ అబ్సల్యూట్లీ ఐ గ్రౌండ్లెస్ కేస్ అని. ఇవి అట్లా కాదు సార్, ఇవి దిస్ ఇస్ టోటలీ డిఫరెంట్. Already court have found that there is a prima facie evidence, you investigate. సో ఇందులో గ్రౌండ్లెస్ ఏమందండి, దాన్ని డిశ్చార్జ్ పిటిషన్ ఇన్ని ఇవ్వాల్సిన పని ఏంటండి? ఎక్కడా లేదు సార్. ప్రొసీజరల్ వైజ్ ఉంది. ప్రొసీజర్ వైజ్ ఒక ఎవిడెన్స్ ఇద్దరు విట్నెస్ లో డాక్యుమెంట్ లో చూస్తే యూ విల్ బి నోయింగ్ వెదర్ దేర్ ఇస్ ప్రైమా ఫేసి కేస్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఫర్ దట్ యూ నీడ్ నాట్ హియర్ ఆల్ ది 95 witnesses and see number of documents అన్ని వెరిఫై చేయాలని లేదండి. ది కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ దెర్ ఇస్ అ ప్రైమా ఫేసి ఎవిడెన్స్, ఇమీడియట్లీ డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ చేసి చార్జెస్ ఫ్రేమ్ చేసేయారు. యాక్చువల్గా ఇది గఫూర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మామూలుగా ఇది యాజ్ పర్